క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువు కోనేటి వద్ద 38 సంవత్సరాల నుండి పక్షవాత రోగంతో బాధపడుతున్నటువంటి ఒక రోగిని స్వస్థతపరచడము మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క స్వస్థతలో మనము 2 విషయాలను గమనించాలి. మొదటిది దేవుని యొక్క అపారమైన కృప, రెండవది మానవుని యొక్క ప్రతిస్పందన. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పక్షవాత రోగి కేవలము 38 సంవత్సరాల నుండి శారీరకంగా బాధపడుతున్న వ్యక్తి మాత్రమే కాదు, మానసికంగా ఎంతో బాధను అనుభవిస్తున్న వ్యక్తి. తన వారే తనను వదిలివేశారనే బాధ, తనకంటూ ఎవరూ లేరే అని కృంగిపోయి ఉన్నాడు. అదేవిధంగా దీర్ఘకాలంగా దేవునికి పుణ్య జీవితానికి దూరమైన వ్యక్తి. అందుకని కొలంలో ఉన్న నీటిని తాకితే చాలు అనుకున్నాడు, కానీ సాక్షాత్తు జీవజల ఓటే అయిన ప్రభువు తన ముందుకు వచ్చినప్పుడు తాను గుర్తించలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభువు ఆ యొక్క రోగికి అతనుకున్న విశ్వాసం వలన, ప్రభువుకున్న అపారమైన కృప వలన అతనికి స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని యొక్క అపారమైన కృప. ఇక సువిశేషంలో 2వ భాగంలో మనం చూస్తూ ఉన్నాము, ఆ యొక్క పక్షవాత రోగికి స్వస్థత పొందిన తర్వాత అతని యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, సువిశేష పట్టణంలలో మనము పలుమార్లు చూస్తూ ఉంటాము, యేసు ప్రభువు ఎంతోమందికి స్వస్థతలు చేసి ఉన్నారు. వారిలో కొందరు యేసు ప్రభును ముందుగానే ఎరిగి ఉన్నారు. మరికొందరు యేసు ప్రభువు స్వస్థతను దయచేసిన తర్వాత వారికి స్వస్థతను దయచేసింది ఎవరో అని గుర్తించి, అది యేసు ప్రభువే అని గుర్తించి యేసు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నారు. కానీ ఇక్కడ ఈ యొక్క పక్షవాత రోగి యేసు ప్రభుని గుర్తించకపోగా స్వస్థత పొందిన తర్వాత ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించడము మనము అక్కడ చూడము. ఎందుకంటే అతను పాపాంధకారంలో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఇలానే ఉంటుంది. దేవుని యొక్క కృపలను మన యొక్క విశ్వాసం బట్టి కాదు, మన యొక్క భక్తి బట్టి కాదు, ఆయన యొక్క కృపావరములను మనము ఉచితముగా అనేక మార్లు పొంది ఉన్నాం. కానీ అందున మనము దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క తపస్సు కాలంలో దేవుడు మన జీవితంలో చేసిన అనేక మేలులను గుర్తు తెచ్చుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. కాబట్టి ఈ యొక్క తపస్సు కాలంలో దేవుడు మన జీవితంలో చేసిన అనేక మేలులకు గాను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. కాబట్టి అటువంటి కృపావరమును ఆ యొక్క దేవుడు మనకు దయచేయాలని మనసారా ప్రార్థించుకుందాం.